ఇక హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దాంతో ఘటనా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పేషెంట్లను ఇతర వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. పైన 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఇది అత్యవసరమైనటువంటి విభాగం. ఈ అత్యవసరమైనటువంటి విభాగం కూడా కొంతమంది రోగులను బయటికి తీసుకొచ్చి ఇతర వార్డులో వారికి అందరికీ కూడా ప్రజెంట్ చికిత్సలు అందిస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఇదే పై భాగంలో 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. సో ఇదే సందర్భంలో ఆ కమ్ముకున్నటువంటి ఆ పొగలను బయటికి పంపించడానికి నిమ్స్ సిబ్బంది శతవిధాల ప్రయత్నాలు కొనసాగించారు. సో అదే సమయంలో ఫైర్ ఫైటర్స్తో పాటు తర్వాత ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. పైన ఉండేటటువంటి మనకు కనిపిస్తున్న గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాసెస్ అంతటిని కూడా బ్రేక్ చేశారు. అయితే లోపల ఉండేటటువంటి పొగ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి కేవలం కిటికీల గుండా మాత్రమే బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కిటికీల సంఖ్య తక్కువగా ఉండడం, తర్వాత వాటి నుంచి పొగ కూడా బయటికి వెళ్ళేటటువంటి మార్గం తక్కువగా ఉండడంతో ఇక ఫైర్ ఫైటర్స్ ఘటనాస్థలికి చేరుకుని ప్రధానంగా ఆ యొక్క కిటికీలను బ్రేక్ చేశారు, డోర్లను కూడా బ్రేక్ చేశారు. దాంట్లో నుంచి ఈ పొగను పూర్తిగా బయటికి పంపించి వేయడం కూడాను జరిగింది. అయితే మంటల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడాను పొగ మాత్రం దట్టంగా అలుముకుని ఉన్నటువంటి ఈ సందర్భంలో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. రోగుల సహాయకులు కూడా ప్రజెంట్ మనకు పై ఫ్లోర్లలో కనిపిస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారిగా నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం అంటూ తెలిసిన వెంటనే రోగులతో పాటు రోగుల సహాయకులు తర్వాత హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఒకంత భయాందోళనకు లోనయ్యారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితికి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కూడా ఒక భయాందోళనకు లోనయ్యారు. సో మొత్తానికి ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వాతావరణం అయితే లేదంటూ కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టే తెలుస్తుంది. ఇక పొగ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యింది. ఒకసారి మనం హాస్పిటల్ లోపల కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ అంటే తెలియదు, షార్ట్ సర్క్యూట్ అంటున్నారు కానీ మనకు క్లియర్ గా ఐడియా లేదు. 5th ఫ్లోర్ బ్లాక్ లో అయింది, ఇది 1st ఫ్లోర్, బట్ ఓన్లీ ఆడిటోరియం లోనే అయింది అండి. ఆడిటోరియం అండి, అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు. సో ఆల్ ఆర్ సేఫ్. అది ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదండి, జస్ట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ అంతే. ఇది మొత్తానికి పేషెంట్స్కి అయితే మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవంటూ ఇక్కడ ఉండేటటువంటి వైద్య సిబ్బంది ప్రజెంట్ చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం ఆ తర్వాత దట్టలు ఒక్కసారిగా అమ్ముకున్నాయో అందరూ కూడా బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినట్టుగానే చెప్తూ ఉన్నారు. ఆడిటోరియంతో పాటు పైన ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్లోనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా కూడా మంటలు దట్టమైనటువంటి పొగ కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పొగనంతా కూడా ప్రజెంట్ బయటికి పంపించారు. ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలికి చేరుకుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నిమ్స్ సిబ్బందికి సంబంధించిన ఫైర్ ఫైటర్స్ కూడా వాళ్ళు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సో రోగులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ప్రమాద తీవ్రత కావచ్చు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు అసలు ఫైర్ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంది, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందంటగా ఇక్కడ సిబ్బంది చెప్తూ